For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, బృహస్పతి సంచారం ద్వారా సంవత్సరం అంతా కూడా మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పుడు గ్రహగమన గతులు గ్రహ సంచార విషయాన్ని మనం చూస్తే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది ఏర్పడుతుంది. ఎప్పటి నుంచి ఏర్పడుతుంది అని అంటే దేవగురు అయిన బృహస్పతి మే 1వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి కృత్తికా నక్షత్రం 2వ పాద ప్రవేశంతో వృషభ రాశిలో సంచారం చేస్తాడు. చేయటం వల్ల సహజంగా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచివాడని శాస్త్రం చెప్తుంది. ఈ గోచారీత్యా ఫలితాల్లో వాళ్ళకి తృతీయ స్థానం అనేది యాక్చువల్గా మిశ్రమైన ఫలితం. అంటే 2, 5, 7, 9, 11 ఏమో మంచి ఫలితాలను ఇస్తాడు. కొన్ని మిశ్రమాలు ఉంటాయి, కొన్ని అసలు బాగలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మిశ్రమైన ఫలితం వల్ల మీనరాశి వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం అనేది లేదు. అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక ప్రయోజనాలు బాగా ఎక్కువగా ఉంటుంది, నూతన వ్యాపారాలు కొనసాగించుకోవచ్చు, వ్యాపార భాగస్వామ్యంలో కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అంటే గతము బాగుంటుంది, ఇప్పుడు గతం కంటే కూడా ఇప్పుడు బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశంలో, స్త్రీలకి నూతన ఆలోచనలు, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, ఉద్యోగస్తులకు ప్రమోషన్ జరిగే అవకాశం ఉంటుంది. కొంత హెల్త్ పరంగా మటు కొన్ని ఇబ్బందులు గురే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువగా అంటే ఆందోళన చెందాల్సిన పని లేదు, కొన్ని రోజుల పాటు ఉంటాయి, తర్వాత పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఇళ్ల నిర్మాణం చేపట్టడం, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, విందులు వినోదాలు శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే సోదరుల మధ్యలో అన్యోన్య సంబంధ బాంధవ్యము, కోర్టు సమస్యల పరిష్కారం చెంది అన్నదమ్ములిద్దరు కూడా ధనాన్ని పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్ని జీవితంలో పెండింగ్గా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అలానే సంతానం లేని వారికి సంతానం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి. అయితే బంధువులతో మటుకు మితభాషగా ఉండాలి. స్నేహితులతోటి కూడా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే కోప ఉద్రిక్తలు, ఆవేశం అనేది తగ్గించుకోవాలి, ఆలోచన పెరగాలి, లౌకిక జ్ఞానంతో ప్రధానంగా ముందుకు వెళ్ళాలి. లౌకిక జ్ఞానం అనేది ఇక్కడ లేకపోతే వాళ్ళు ఆవేశపరులయ్యి అనవసరమైన రిస్క్ చేయాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. అంటే పేరు ప్రఖ్యాతలు, గౌరవ ప్రతిష్టలు, ధనలాభం బాగా పొందుతారు. అలానే దానితో పాటు ఏదైనా సరే నూతన వ్యాపారం చేయాలి అంటే చిరు వ్యాపారులు ఉంటారు, రోడ్ల మీద పూలు పండ్లు అమ్ముకునే వాళ్ళకి బాగుంటుంది. అలానే బ్యూటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆ బ్యూటీకి సంబంధించిన పార్లర్లు కానీ, దానికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ అమ్మే వాళ్ళకి కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆలోచన బాగా పెరుగుతుంది, ఆచరణ కూడా చేస్తారు వాళ్ళు. ఆచరణ చేయటమే కాకుండా సంతానపరంగా ఇబ్బందులు తొలగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క సంతానం డెవలప్ చెందడం, మంచి మార్కులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నూతన ఆలోచనలు, నూతన పందాలతో వెళ్తారు. విద్యార్థులకు కూడా మంచి ఫలితం ఉంటుంది, ప్రయాణాల వల్ల లాభం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీటు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రధానంగా వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. ఉత్తమ ఫలితాలకి ఈ మీన రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి? తప్పకుండా అమ్మ, ఉత్తమ ఫలితాలకి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంటి దగ్గర ఖచ్చితంగా భయం తొలగటానికి, ఆరోగ్యం బాగుండటానికి ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, దాంతోపాటు పాశుపతాస్ రుద్రాభిషేకం చేసుకోవటం, బృహస్పతికి శనగలు దానం చేయటం ఒకటి, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబిరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని కూడా తప్పకుండా జపించటం ఒకటి. ఏదైనా సరే గానగాపూర్ లాంటి క్షేత్రాలు, దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ని దర్శించడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే, సంవత్సరం అంతా కూడా మీన రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.